నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఇక్కడ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎవరైతే వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు ప్రభుత్వానికి. ఇంకెప్పుడు రెవెన్యూ శాఖలో మాకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, మాకు ప్రాపర్గా వేతనం ఎప్పుడు వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున సుమారుగా 6,500 కుటుంబాలు ప్రస్తుతం రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉంది. ఇక్కడ మా అందరినీ ఎప్పుడు వేతనాలు ఇస్తారు, మా అందరికి ఎప్పుడు ఉద్యోగాలు తీసుకోవడం చెప్పి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతారు. సో మాట్లాడడం కొంత లైసెన్స్ సర్వేయర్ మనతో పాటు చెప్పండి, ఏంది అంటే పెద్ద ఎత్తున ఇంత పెద్ద 6,500 మంది ఈరోజు ఇందిరాపార్క్ రావడానికి గల కారణం ఏంది? సార్, నా పేరు దేవనూరు రాజు, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ రెవెన్యూ ల్యాండ్ సర్వేస్ అసోసియేషన్. మాది ఏంటంటే మాకు 6,500 మంది ప్రభుత్వం గత సంవత్సరం కింద ఇదే రోజున మమ్మల్ని తీసుకుని నోటిఫికేషన్ వచ్చింది. గత కొద్ది నెలలు మేమందరం ట్రైనింగ్ తీసుకున్నాం, శిక్షణ పూర్తి చేసుకున్నాం, పరీక్షలు రాసాం, 70% మార్కులతో ఉత్తీర్ణం అయిపోయినాం. అక్టోబర్ 17వ తారీఖున సీఎం గారు స్వయాన ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేసి మంత్రుల ఎమ్మెల్యేల సమక్షంలో శిల్పకళా వేదికలో మా అందరికీ లైసెన్సులు జారీ చేసి మాతో ప్రమాణం కూడా తీసుకోవడం జరిగింది, ఉద్యోగ ప్రమాణం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నుంచి మాకు మేమందరం నిజ పనిచేయాలని చెప్పి చిత్తశుద్ధ పనిచేయాలని, ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా చట్టం భూభార చట్టాన్ని అమలు చేయాలని, ఎందుకంటే అది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ప్రభుత్వం రైతుల సమస్యలు రైతాంగ వ్యవస్థని మార్చడానికి తీసుకున్న చట్టాల్లో అది సక్సెస్ కావడానికి లైసెన్స్ సర్వేర్ పాత్ర చాలా కీలకంగా ఉంది. కాబట్టి మేము చాలా దాంట్లో కీలక భూమి కాబట్టి మేమందరం కలిసికట్టు ఉండాలని, మేమందరం ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా పక్షపాతంగా ఉండాలని, అంకితభావంతో పనిచేయాలని చెప్పి మమ్మల్ని ప్రణామం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మేము చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా మాకు ఇంతవరకు ఎలాంటి కేటాయింపులు లేవు, మాకు ఇంతవరకు బడ్జెట్లో కేటాయింపులు లేవు, ఉద్యోగాల్లో కేటాయింపులు లేవు, మమ్మల్ని ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు పరిగణించట్లేదు. మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు కొత్త సర్క్యులర్ వచ్చింది 21 తారీఖున రోజున జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ నుంచి. అందులో ఏముందంటే ప్రతి జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంజాయ్మెంట్ సర్వే చేస్తామని చెప్పారు. ప్రతి ఎకరానికి 50 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఈ రోజు మనం ఎంజాయ్మెంట్ సర్వే అంటే గ్రామం మొత్తం కొలవాలన్న, గ్రామంలో చెరువు కొలాలి, పుట్ట గుట్ట అన్ని సాగు భూమి, తరి భూమి, పొడి భూమి, పొరంబొగ్గు భూములు, పోటుకర భూములు, కారికాజా భూములు, ప్రతి భూములు మేము కొలవాలన్న. అది ఎండనక వాననక చల్లనక రాయనక రప్పనక ఎక్కడ మేము కొలవాల్సిందే అన్న. దాని చేయని మేము సిద్ధంగా ఉన్నాం, పని నేర్చుకున్నాం, కష్టపడి సిద్ధంగా ఉన్నాం, అంకిత భావంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు నిర్ణయించిన ధర అనేది మాకు గిట్టుబాటు లేదు. మేము అదే ప్రభుత్వం అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, రెవెన్యూ మంత్రిని అడుగుతున్నాం. మేము పిల్లలం కదా, మేము బిడ్డలం కదా, మీరు ఎందుకు మమ్మల్ని శీతకన్ను పెట్టిళ్ళు? మీరు తలుచుకుంటే ఎంతసేపు ఈ ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టమ పథకాలు తీసుకొస్తుంది, ఎంతో ఇబ్బంది అయినప్పటికీ కూడా ఎన్నో పథకాలు మీరు అమలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు మర్చిపోతున్నారు? మమ్మల్ని ఎందుకు మీరు చూడట్లేదు? మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని గుర్తించండి, మా కష్టాన్ని గుర్తించండి. ఒక సర్వేర్ చేసే పని ఈ వ్యవస్థలు ఎవ్వరు చేయలేరు. అది ఎవరి వల్ల కాదు, కలెక్టర్ వల్ల కాదు, ఎంఆర్ వల్ల కాదు, ఆర్డీ వల్ల కాదు. మేము ఒక్కరు మాత్రమే పని చేయాలి. ఆ పని మేము చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇలాంటి తరుణంలో మాకు ఖచ్చితంగా మీరు గుర్తించాలి. ఇంకోటి, రైతుల కోసం భూభార సదస్సులు పెడితే 20 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. సో ఆ దరఖాస్తులను స్క్రూటినీ చేసి పరిశీలించి వాటిలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించి క్షేత్రాల్లో రైతులకు న్యాయం జరగాలంటే దానిలో కీలక భూమి సర్వేర్లే కదా. మరి మీరు మమ్మల్ని ఎందుకు చూపెడుతున్నారు? ముఖ్యమంత్రి గారు చెప్పారు, ధరణి చట్టంలో ఉన్న లొసుగుల వలన ఆ పార్టీ అధికారం కోల్పోయింది, రైతుల కోపానికి గురైందన్నారు. మరి ఈ రోజున మరి మీరు ఎందుకు ఇంత మంచి చట్టాన్ని పట్టుకొచ్చి మీరు కూడా ఎందుకు అదే విధంగా నిర్లక్ష్యం తీసుకొస్తున్నారు? మీరు తలుచుకుంటే ఈ చట్టాన్ని అమలు చేస్తే ఎంత మేలు జరుగుతుంది రైతులకు, తద్వారా సర్వేలకు ఎంత జరుగుతుంది. బలమైన సర్వేలు ఉంటేనే బలమైన రైతాంగమైన వ్యవస్థ ఉంటుందని మా యొక్క విజ్ఞప్తి. అంటే మీకు అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు శిల్పకళా వేదికలో మీకు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారా, లేకుంటే మీకు జాబ్ వచ్చి నియామక పత్రాలు ఇచ్చారా, లేకపోతే లైసెన్స్ సర్టిఫికేట్స్ పత్రాలు ఇచ్చారు? లైసెన్స్ సర్వేల కింద నియమించుకున్నారు మమ్మల్ని. దాని తర్వాత మమ్మల్ని ఏం చేశారంటే ఉద్యోగ ప్రమాణం కూడా చేయించారు. రెవెన్యూ మంత్రి గారు వారానికి గత సంవత్సర కాలంలో ఇప్పుడు తగ్గింది, కానీ రెవెన్యూ మంత్రి గారు గత 2-3 నెలల కింద వరకు, జనవరి ముందు వరకు వారానికి 3 సార్లు రైతుల సమస్యలు పోతున్నాయి, సర్వేలను నియమిస్తున్నాం, రైతుల సమస్యలు పోతున్నాయి, సర్వేలు నియమిస్తున్నాయి. పూటకు 10 సార్లు ప్రెస్ మీట్లు అయిపోయాయి. దాన్ని అవన్నీ మా దగ్గర ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి చేయించలేదు, మాకేం బాధ్యతలు అప్పగించట్లేదు. మమ్మల్ని సరే అది చేయకున్నా పర్లేదు, ఆ ఎంజాయ్మెంట్ సర్వే కన్నా కూడా మమ్మల్ని చేయట్లేదు. ఇంకోటి, భూభార చట్టం కింద అందులో ప్రతి రిజిస్ట్రేషన్కు, ఒక అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్కు వెనకాల మ్యాప్ చేసే ప్లాన్ పెట్టి భూమి సునీల్ కుమార్ దాన్ని రచించిన పెద్దలందరూ, ఆ చట్టాన్ని రచించిన పెద్దలందరూ. దాంట్లో ఏంటంటే దానికి పైలట్ ప్రాజెక్ట్ కింద 5 మండలు తీసుకున్నారు. అమంగల్, కోస్గి, కుసమంచని, ఇంకా ఇతర 2 మండలు తీసుకొని అక్కడ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం ఒక సమీక్ష నిర్వహించలేదు. మరి అక్కడ ఎక్కడ దాకా వచ్చింది? ఆ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ దాకా చేరుకుంది? దానిలో లొసుగులు ఏమవుతున్నాయి, తప్పులు ఏం దొరుకుతున్నాయి, దీన్ని ఏ విధంగా పూర్తిగా సక్సెస్ చేయాలంటే మనకి ఏం కావాలని చెప్పి ఇంతవరకు కూడా గవర్నమెంట్ ఒక సమీక్ష నిర్వహించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం మా అందరికీ. అంటే మీ పక్షాన మీరు వెళ్ళి పొంగులేటి గారికి కలవడం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అధికారులు అంటే మీరు ఇచ్చారు అప్పుడు లైసెన్స్, మళ్ళీ మాకు ఉపాధి ఎప్పుడు ఇస్తారని కలిసి ఏమన్నారు? ముఖ్యమంత్రి గారిని తప్ప అందరం కలిసాం సార్. ముఖ్యమంత్రిని కలిసాము, రెవెన్యూ మంత్రి కలిసాము, ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ సార్ కలిసాము, రాజీవ్ గాంధీ హనుమంత్ గారిని కలిసాము. ఏం చెప్పట్లేదు సార్, వస్తే మీకు వస్తే చేస్తామా అని అంటున్నారు సార్. అంతే సార్. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి ఖాళీ ఉన్నారు మీరు? సంవత్సరం నుంచి ఖాళీగానే ఉన్నాము. ఈ రోజు ఇప్పుడు ప్రతిరోజు ప్రతి ఎకరకు 50 రూపాయలు అంటే ఈ రోజు బిచ్చగాడిని కూడా అడిగితే కూడా 50 రూపాయల కన్నా ఎక్కువ ఇస్తున్నారు. కానీ
నెలకు 500 ఎకరాలు కొలిస్తేనే 25,000 వస్తుందని ఒక్కొక్కసారి ఒక గుంట భూమి కొలవని పరిస్థితి కూడా ఉంటాయి. కొన్ని రైతు సమస్యలు ఉన్నాయి కదా, అలా దానికి కొన్ని గుంట భూమి కొలవని పరిస్థితులు ఉన్నందుకు ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తాం. మాకు జీతభత్యాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఇంకా నియామకాలే చేసుకోలేరు, మిమ్మల్ని రిక్రూట్ చేసుకోలేరు కదా, మళ్ళీ జీతభత్యాలు ఎట్లా ఇస్తారు అనుకోవచ్చు? అంటే మాకు దసరా దీపావళి పండుగ నాడు మీకు ధమాకాని అన్నాడు, సీఎం చేతి ముందుగానే అందరికి లైసెన్స్ ఇచ్చారు. 3,500 మంది ఆ రోజు ఇచ్చారు. మిగతా సప్లిమెంటరీ పాస్ అయిన వారి తర్వాత లైసెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు ప్రభుత్వం అన్నది, మీరు ఈ రోజు నుంచి మీరు ఒక ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్నారు, మీరు మంచి జాగ్రత్తగా పని చేయండి, ఏది తప్పు ఎక్కడ ఏమి జరగకుండా చేయాలని ప్రభుత్వం వారు చెప్పారు. కానీ ముఖ్యమంత్రి మాటలకే అయిపోయారని మేము ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం సభావేదిక. సుమారు 6,500 మంది ఉన్నారంట. 6,500 కుటుంబాలు ఈ రోజు రోడ్డు పడాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? ఖచ్చితంగా పడ్డారు. వీళ్ళతో పాటు వారి ఫ్యామిలీలో కూడా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెళ్లి అయిన వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. ఈ రోజు రోడ్ల పైన కాదు, రానున్న కాలం జూన్ 2 నాటికి ఏది ప్రకటించకపోతే ప్రభుత్వాన్ని ఏ హెచ్చరిక ఇవ్వాలో మేము త్వరలో ఒక నివేదికను పంపిస్తామని తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్ కుమార్. నాది సిద్దిపేట జిల్లా లైసెన్స్ సర్వేల అధ్యక్షుడిని, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈనాడు గత సంవత్సరంలో మే నెలలో గవర్నమెంటు నిరుద్యోగులకు ఒక నోటిఫికేషన్ ఇచ్చి సర్వేర్ల వ్యవస్థను తీసుకొచ్చి వాళ్లకు 50 రోజుల నుంచి 2 నెలల మధ్యలో ఈనాడు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను సర్వేర్ లైసెన్సులు ఇచ్చి జాబులు ఇస్తాము అని ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మన పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని దీపావళి వరకు రోవర్లు ఇచ్చి మీ అందరిని రిక్రూట్ చేసుకుంటామన్నటువంటి విషయము. దాని పక్షాన ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 6,500 మంది నిరుద్యోగులు మరి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు పట్టాలు పొందడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా కలెక్టర్ మేడం నుంచి పట్టాలు పొందుకున్నాము, ఏడీ గారితో మాట్లాడినాము. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఒక జాబ్ అలొకేషన్ జరగలేదు. అదేవిధంగా శాలరీల విషయమే లేదు. ఈనాడు ప్రభుత్వము ఏడాదిగా నిరుద్యోగులుగా మేమున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6,500 మందిని చాలా బాధ పెడుతూ ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఈ యొక్క ధర్నా ద్వారానైనా కళ్ళు తెరవాలి. మా యొక్క నిరుద్యోగ సమస్యను మీరు వెంటనే పరిష్కరించి మాకు న్యాయం జరిగించాలని మీ అందరికీ కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. ఇప్పటిదాకా మీరు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు ఇంత సుమారుగా 6,500 మంది ఒక్కసారి వచ్చారు కాబట్టి సో నెక్స్ట్ ఒకవేళ ఇది కనుక ఇలాగే కంటిన్యూ జరుగుతుంటే ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? ఈనాడు మేము ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ 26 నాడు మా తీర్మానంలో ఏదైతే జూన్ 2 నాడు ప్రభుత్వం ఆ లోపు ఏదైనా ప్రకటన వెలువరిచి మాకు శాలరీని ప్రకటించి గౌరవేతనం కాదు స్కేళ్ళు ఉద్యోగులుగా మమ్మల్ని తీసుకొని ప్రభుత్వంలో మమ్మల్ని పని చేయించుకొని మా అందరికీ ఉద్యోగ భద్రతనిచ్చి 30,000కు పైననే 30,000కు తక్కువ కాదు. ఈనాడు నిత్యావసర సరుకులు పెరిగినాయి. ఇగో నిన్ననే ఇవాళ వస్తూ ఉంటే పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగినాయి. ఈనాడు సామాన్యుడు బ్రతుకు భారమైంది. ప్రభుత్వం ఇప్పుడు ఇకనైనా కళ్ళు తెరవాలి. నిరుద్యోగుల పక్షాన 2 లక్షల ఉద్యోగంలో మమ్మల్ని కూడా భాగం కల్పించి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం.